అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్ ను అనుసరించాల్సిన వారు ప్రయాణించిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితో పాటు మరో 2 బంధువులు మరణించారు. ఏటీఎస్ అధికారిని అయిన ఏఎస్ఐ జోగిందర్ కౌర్కు 3 ఏళ్ల క్రిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం జైపూర్లో మరణించింది. కాగా హర్యానాలోని సొంతూరులో కౌర్కు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయించింది. దీంతో గురువారం రాత్రి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో జైపూర్ నుంచి హర్యానాలోని రోహ్తక్కు తరలించారు. కౌర్ కుమారుడైన 24 ఏళ్ల కిరాత్, ఆమె సోదరి 61 ఏళ్ల కృష్ణ, సోనీపట్కు చెందిన బంధువైన మహిళ, ఆమె కుమారుడు సచిన్ కారులో అంబులెన్స్ ను అనుసరించారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రోహ్తక్లోని ఫ్లైఓవర్ పై ఆగి ఉన్న లారీని ఆ కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుంచైంది. తీవ్రంగా గాయపడిన అందులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే కౌరు కుమారుడు కిరాత్, ఆమె సోదరి కృష్ణ, బంధువైన సచిన్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.